హాయ్ ఫ్రెండ్స్, కోకోకోలా ఈ ఫిజీ డ్రింక్ చాలామంది ఫేవరెట్. మీకు తెలుసా, దీనికి సినిమా లాంటి స్టోరీ ఉంది. ఎంట్రీ, ఎగ్జిట్, రీఎంట్రీ. 1950లో కోకోకోలా ఇండియాకి వచ్చింది. న్యూఢిల్లీలో ఫస్ట్ బాటిలింగ్ ప్లాంట్ స్టార్ట్ చేసింది. కొన్ని సంవత్సరాల్లోనే ఊరిలో కోక్ ఫేమస్ అయింది కూడా. కానీ 1977లో అప్పటి భారత ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది. అదే ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్. దీని ప్రకారం విదేశీ కంపెనీలు వాళ్ళ కంపెనీల్లో భారతీయులకు 60% షేర్ ఇవ్వాలి. వాళ్ళ సీక్రెట్ రెసిపీని గవర్నమెంట్తో షేర్ చేయాలి. కోకోకోలా దీన్ని అంగీకరించలేదు. అందుకే 1977లో ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోయింది. అప్పుడు వచ్చారు మన దేశీ హీరోలు. పార్లీ కంపెనీ థమ్స్ అప్, లిమ్కా, గోల్డ్ స్పాట్, మాజా లాంటి ఇండియన్ బ్రాండ్స్ని లాంచ్ చేసింది. ఇవి యూత్కి బాగా నచ్చేసాయి. థమ్స్ అప్ అయితే కోక్కి సీరియస్ పోటీని ఇచ్చింది. 1997లో లిబరైజేషన్ వచ్చాక కోకోకోలా 1993లో మళ్ళీ ఇండియాలోకి తిరిగి వచ్చింది. మళ్ళీ మార్కెట్లోకి దూసుకెళ్ళడానికి థమ్స్ అప్, లిమ్కా, మాజా లాంటి ఇండియన్ బ్రాండ్లను పార్లే నుండి కొనేసింది. 2000 నాటికి స్ప్రైట్, మాజా, మినిట్ మైండ్ లాంటి బ్రాండ్లతో కోకోకోలా మరింత బలపడింది. వాళ్ళ యాడ్స్, స్టార్ సెలబ్రిటీలు మార్కెటింగ్ పరంగా బాగా దుమ్ములేపారు. ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా కోకోకోలా ఎక్కువ సేల్ అయ్యే టాప్ 5 కంట్రీస్లో ఇండియా కూడా ఒకటి.